తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కుట్రదారని సిట్ బృందం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్న సిట్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి జైలుకు పంపించింది. కోర్టుకు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా ముద్ర వేయడం, రైతుల దగ్గర నుంచి చుక్క పాలు కూడా కొనుగోలు చేయని డైరీకి అనుకూలంగా సిఫార్సులు ఇవ్వడం, నెయ్యితో వచ్చే ట్యాంకర్లకు చెకింగ్ చేయకుండా రాచబాట వేయడం, టీటీడీకి ఆర్థిక నష్టం కలిగించడం, అర్హత లేని డైరీలకు లబ్ధి చేకూర్చడం, వీటన్నిటిలోనూ సుబ్రహ్మణ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కాలరాయడంలో సుబ్రహ్మణ్యం పాత్ర కీలకమని సిట్ పేర్కొంది. లంచాల రూపంలో లక్షల రూపాయలతో పాటు బోలేబాబా డైరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్టు, అంతేకాక తనిఖీలకు వెళ్లిన ప్రతిసారి సెల్ ఫోన్, వెండి కాయిన్ ఇలా ఏదో ఒకటి తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న సహకారంతో కల్తీ దందా కొనసాగిందని సిట్ తేల్చింది.